హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం రెనాల్ట్ డస్టర్ RX-Z ఆటోమేటిక్ అయితే తీసుకురావడం జరిగింది. టాప్ అండ్ వేరియంట్ అండి. ఈ కారు చూసుకున్నట్లయితే యూపీ కారు ఢిల్లీలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్వోస్ ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కార్లకు ఫైనల్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికైతే కారు అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వస్తా అంటే వచ్చి తీసుకెళ్ళొచ్చు. మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది. రెనాల్ట్ డస్టర్ RX-Z టాప్ అండ్ వేరియంట్ 2016 కారు 2031 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. రీడింగ్ 45,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. డీజిల్ కారు, ఆటోమేటిక్ కారు, ఫస్ట్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఫ్రంట్ 2 టైర్స్ కూడా 70% అయితే ఉన్నాయి. అలాగే వెనకాల 2 టైర్స్ 40-50% ఉన్నాయి. ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. స్టెప్ని చూసుకున్నట్లయితే ఒక 50% అయితే ఉంది. ఏసీ చిల్లేసి ఫుల్ వర్కింగ్లో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ, మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్, ABS అయితే ఉంది. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. సీట్ కవర్స్ 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ కారు. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు, నాన్ యాక్సిడెంట్. కానీ ఈ కారుకి ఇక్కడ చెట్టు కొమ్మ పడ్డదండి. ఇగోండి, ఈ కొద్దిగలో చెట్టు కొమ్మ పడ్డది. ఈ కొద్దిగా వర్క్ అయితే జరిగింది. గ్లాస్ కూడా కొమ్మ పడ్డప్పుడు ఇది పగులితే కొత్త గ్లాస్ అయితే మార్పించడం జరిగింది. ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కొంతమంది చెప్పరు అన్నమాట, చెప్పకుండా అమ్ముతూ ఉంటారు. ఇంత కొద్దిగా అయిందన్నమాట ఇక్కడ వర్క్. ఆ గ్లాస్ ఏంటంటే పగిలింది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కాబట్టి చెప్తున్నానండి. ఇదైతే ఈ కొద్దిగా ఒకటి వర్క్ అయితే జరిగింది. పెద్దగా అవుపడట్లేదు కూడా, అర్థం కూడా కావట్లేదు. కారు బాడీ పరంగా మాత్రం అది వదిలిపెడితే మాత్రం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కారండి. కారు బాడీ పరంగా పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 8 పిల్లర్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. అలాగే డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. కాకపోతే ఇక్కడ చెప్పే కదా లైట్గా వర్క్ జరిగింది, కనపడనట్టుగా అయితే ఉంది అది కూడా. అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి. ఈ కారు ధర 4,25,000 రూపాయలు. 4,25,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, రెనాల్ట్ డస్టర్ RX-Z ఆటోమేటిక్ కారు. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. 100కి 80-90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి ఒక 70% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే ఒక 40-50% వెనకాల టైర్ ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల 2 టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ పర్ఫెక్ట్గా ఉంది. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. రూఫ్ కూడా చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ స్పేషియస్గా అయితే ఉంటుంది. బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ డోర్ అండి. లైట్గా ఇక్కడ వర్క్ జరిగింది. ఇవ్వండి, కొద్దిగా ఒక జానమందం వర్క్ జరిగింది. పెద్ద విషయం అయితే కాదు అది. అలాగే చూసుకున్నట్లయితే బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. బూట్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. బూట్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే స్టెప్నీ టైర్ మాత్రం ఒక 40% అయితే ఉందండి, అంతకంటే ఎక్కువ అయితే లేదు. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు. కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 40% ఉన్నాయి. వెనకాల ఎలై వీల్స్ ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. కంపెనీ లేబుల్స్తో ఉంది. సీట్ కవర్స్ ఒక 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. చూడొచ్చు, రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. డాష్బోర్డ్ లుక్స్ చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. కంపెనీ లేబుల్స్తో కారు ఉంది. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి. మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ 45,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది.
క్రూజ్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. నాకు ఇష్టమైన పాట వస్తుంది, నాకు ఇష్టమైన పాట అయితే వస్తుంది కరెక్ట్గా. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, అలాగే ABS అయితే ఉందండి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. బేస్ కూడా స్పీకర్స్ బేస్ కూడా మంచిగా అయితే వస్తుందండి. 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కారు, రివర్స్ కెమెరా కూడా వర్కింగ్లో అయితే ఉంది. అలాగే న్యూట్రల్, అలాగే డ్రైవ్ మోడు, అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. న్యూట్రల్లో పెడతాం అయితే జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే టైర్స్ వచ్చేసి ఫ్రంట్ 70% ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజను ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. మొత్తం కూడా కంపెనీ మార్కింగ్తో ఉన్నాయి, మొత్తం కూడా కంపెనీ మార్కింగ్ చూడొచ్చు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఇంజన్ అయితే ఉందండి. అలాగే SF సోనిక్ కంపెనీ బ్యాటరీ ఉంది. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్లన్స్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి. రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్గా ఉంది. బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి, వినొచ్చు. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. 2016 రెనాల్ట్ డస్టర్ RX-Z ఆటోమేటిక్ కారు, ఫస్ట్ ఓనరు, 2 కీస్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. ఈ కారు ధర 4,25,000 రూపాయలు. బార్గెనింగ్ కొద్దిగానే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.